ఏర్పాటు చేసినటువంటి చేయుత పింఛన్దారుల జిల్లా సదస్సుకు సభాధ్యక్షత వహించినటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జయబాబు గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దలు అంజ రాంబాబు అన్న గారికి, అదేవిధంగా వికలాంగుల హక్కుల పోరాట సమితిని సూర్యాపేట జిల్లాలో బలోపేతం చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు చింత సతీష్ గారికి, అదేవిధంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిని జిల్లాలో బలోపేతం చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా నిరంతరం కూడా వికలాంగుల సమస్యల మీదనే కాకుండా వృద్ధులు వితంతువులను చైతన్యం చేయడంలో నిరంతరంగా పోరాటం కొనసాగిస్తున్నటువంటి మరి పెన్పాడు మండలానికి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు జిల్లా సీనియర్ నాయకులు పేర్ల సోమయ్య యాదవ్ గారికి, అదేవిధంగా జిల్లా సీనియర్ నాయకులైనటువంటి గార్లపాటి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ఉపాధ్యక్షులు మున్న మధు యాదవ్ గారికి, అదేవిధంగా మహిళా నాయకురాలైనటువంటి పైడి వీరమ్మ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అక్కలకు అన్నలకు అందరికీ కూడా పేరు పేరిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచే ఆసరా పెన్షన్లు అన్నింటినీ కూడా పెంచుతామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 18 నెలలు 20 నెలలు గడిచినా కానీ నేటి వరకు కూడా మన పెన్షన్దారులకు ఇచ్చినటువంటి హామీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలాంటి పెన్షన్ పెంపు చేయనటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మీరు అధికారంలోకి వచ్చిన నెల నుంచే మరి వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, గీతా కార్మికులు కానివ్వండి, బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు, ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడాలి. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు, మరి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడాలి. కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు మన ఓట్లతో గెత్తనెక్కినటువంటి ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ, ఏ శాసన మండలి సభ్యులు కానీ ఎవ్వరు కూడా చట్టసభలలో మన సమస్యల గురించి మాట్లాడినటువంటి సందర్భంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు మీ జాతి పక్షాన్ని నేను ఉన్నా అని చెప్పేసి మనందరూ కూడా పెద్దన్న పాత్ర పోషించి చేతనిచ్చి వాళ్ళ మన పెన్షన్ల పెంపు కోసం దాదాపు 2 నెలల నుంచి కూడా కంటికి నిద్ర లేకుండా అన్న మన పెన్షన్ల పెంపు కోసం మరి నిరంతరంగా అన్ని జిల్లాల్లో తిరుగుతూ మన పెన్షన్దారులందరినీ కూడా చేయూత చేస్తూ మన అందరినీ కూడా సంఘటితం చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు మన వికలాంగుల సమాజానికి పింఛన్ పెంచుతారని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు ఉంచేందుకు సెప్టెంబర్ 9న మరి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు అందరితోనే చేయూత పింఛన్దారుల మహాగర్జన సదస్సును హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్నారు.